హలో వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చూడబోయేది సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ సాలిడ్ స్టేట్లో డిరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్ అనే ఒక ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్న. చాలా ఇంట్రెస్టింగ్గాను చాలా తేలికగాను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీడియోలోకి వెళ్దామా? ఇక్కడ సపోజ్ 2 X-rays of wavelength lambda are inclined in 2 parallel planes of the crystal surface. ఒక క్రిస్టల్ సర్ఫేస్ తీసుకుందాం. క్రిస్టల్ సర్ఫేస్లో పార్టికల్స్ అన్నీ ఇలా అరేంజ్ అయ్యి ఉన్నాయి. పార్టికల్స్. ఇది ఫస్ట్ లేయర్ అనుకుందాం, ఇది సెకండ్ లేయర్ పార్టికల్స్, ఇది థర్డ్ లేయర్ పార్టికల్స్ అరేంజ్ చేయబడి ఉన్నాయి ఎట్ ఈక్వల్ డిస్టెన్స్. ఈ పార్టికల్స్లో ఏదో ఒక పార్టికల్ మీద ఎక్స్రే వచ్చి బంబార్డ్ అయింది. ఒక ఎక్స్రే వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పార్టికల్ మీద పడి ఇక్కడి నుంచి అది డిఫ్రాక్ట్ అయి పైకి వెళ్ళిపోయి. ఎక్స్రేకి పెనట్రేటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక ఎక్స్రే సెకండ్ లేయర్ వరకు వెళ్ళి ఒక పార్టికల్ని టచ్ చేసి అక్కడి నుంచి ఇది రిఫ్లెక్ట్ అయి వెళ్ళింది. సో ఇప్పుడు 2 ఎక్స్రేస్ క్రిస్టల్ సర్ఫేస్ మీద బంబార్డ్ అయ్యాయి. సపోజ్ 2 X-rays ఆఫ్ వేవ్ లెంత్ లాంబ్డా ఆర్ ఇంక్లైన్డ్ ఆన్ ద ప్యారలల్ ప్లేన్స్. ఇది ఫస్ట్ ప్లేన్ అనుకుంటే, ఇది సెకండ్ ప్లేన్ అనుకుంటే, ఫస్ట్ ప్లేన్ మీదేమో ఒక ఎక్స్రే, సెకండ్ ప్లేన్ మీదేమో ఒక ఎక్స్రే, దాని మీద ఇన్క్లైన్ అయ్యాయి. ఇదిగో ఈ పాయింట్లో ఇన్క్లైన్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ రే 1 ఇంక్లైన్డ్ ఎట్ ఏ, రే 2 ఇంక్లైన్డ్ ఎట్ బి. సో అవి రెండు కూడా డిఫ్రాక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దే బోత్ అండర్గో డిఫ్రాక్షన్. ఇక్కడ ఒక పదం చూద్దాం. ఇక్కడ నేను పెట్టిన చుక్కలు ఏంటి అంటే న్యూక్లియస్ అన్నమాట. చుక్కలు ఏంటి అంటే న్యూక్లియస్ ఆఫ్ ది యాటమ్. ఇది న్యూక్లియస్ ఆఫ్ ది యాటమ్ అంటే ఇది చుట్టూరా దాని ఆర్బిట్, అట్లానే ఇది న్యూక్లియస్ ఆఫ్ ది ఇది దాని ఆర్బిట్. ఈ న్యూక్లియస్ నుంచి ఈ న్యూక్లియస్ వరకు మధ్య ఉన్న డిస్టెన్సే డి. మనకి రేడియస్ కావాలి అంటే d/2 చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది జాగ్రత్తగా గమనిస్తే ఈ రే 1 అనేది ఏ దగ్గర, రే 2 ఏమో బి దగ్గర ఇన్క్లైన్ అయి వెళ్ళాయి. కానీ ఇక్కడ గమనిస్తే రే 1 ఏ వరకు, రే 2 ఇదిగో ఈ సి వరకు, ఏని ఇట్లా కనుక ఎక్స్టెండ్ చేస్తే సి వస్తుంది. సి వరకు సమానంగా ప్యారలల్గా సమానమైనటువంటి డిస్టెన్స్ ట్రావెల్ చేశాయి. ఇక్కడ వరకు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాయి అని అర్థం. అందుకే అక్కడ సి అని మార్క్ చేసుకుందాం. ఏని ఎక్స్టెండ్ చేస్తే కనుక సి వస్తుంది. రే 1 ఇటు నుంచి గమనిస్తే రే 2 రెండు కూడా ఇక్కడి వరకు సమానంగా ట్రావెల్ చేసాయి, అంటే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసాయి. సో ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది, ఇదేమో ఇంకొంచెం ముందుకెళ్ళి ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. సో ఇది ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? సి నుంచి బికి, బి నుంచి డికి. మళ్ళీ మీరు ఇది కనుక గమనిస్తే ఈ బయటికి వచ్చేటువంటి రేస్ రెండు కూడా ఒకే డిస్టెన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. సో ఏని ఎక్స్టెండ్ చేసి ఇక్కడ డి అని మార్చేద్దాం. సో ఏ నుంచి మరియు డి నుంచి వెళ్ళేటువంటి రేస్ యొక్క లెంత్ ఇది సమానం. సో ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏంటి అంటే సిబి ప్లస్ బిడి, అంతే. సిబి ప్లస్ బీడి, ఇది మాత్రమే అది తీసుకున్న ఎక్స్ట్రా డిస్టెన్స్. నేను ఇందాక చెప్పాను పార్టికల్స్గా ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్లో పార్టికల్స్ ఉన్నాయి. పార్టికల్ చుట్టూరా ఆర్బిట్ ఉంటుంది. ఒక న్యూక్లియస్ దగ్గర నుంచి ఇంకో న్యూక్లియస్కి మధ్యనున్న దూరాన్ని డి అంటారు అని. సో ఈ రెండిటి ప్లేన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఈజ్ డి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వినండి. క్రిస్టల్ ప్లేన్ ఉంది, క్రిస్టల్ యొక్క యాటమ్స్ ఇట్లా వరుసగా అరేంజ్ అయ్యి ఉన్నాయి.
అందులో ఒక యాటమ్ ఏ మీద ఒక ఎక్స్రే వచ్చి పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. ఇంకొక ఎక్స్రే 2కి ఇంకొంచెం పెనట్రేటింగ్ పవర్ ఉంది కాబట్టి సెకండ్ ప్లేన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది. దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. రే ఏ వరకును రే టు బి వరకు సమానంగా ప్యారలల్గా సేమ్ డిస్టెన్స్ వచ్చాయి. అలానే రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఏ నుంచి డి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిన డిస్టెన్స్ కూడా సమానమైతే ద ఎక్స్ట్రా డిస్టెన్స్ ఎక్స్రే 2 ప్రయాణం చేసింది సిడి మరియు బీడి. సిడి ప్లస్ బీడీనే మనం చెప్పేటువంటి ఎక్స్ట్రా డిస్టెన్స్. సో పాయింట్ నెంబర్ 3లోకి వెళ్తున్నాం. పాయింట్ నెంబర్ 3 ఏం చెప్తుందంటే, మళ్ళీ అదే బొమ్మ వేశాను నేను. మనం కౌంట్ చేయాల్సిన డిస్టెన్స్ సిబి ప్లస్ బీడి. అంతవరకు గుర్తుపెట్టుకుంటే మనం కథలోకి వెళ్దాం. వెన్ 2 waves undergo constructive interference అకార్డింగ్ టు బ్రాగ్ ఏమంటాడు, ద పాత్ డిఫరెన్స్ మస్ట్ బి ద ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ లాంబ్డా. ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు వేవ్ ఇలా వస్తూ ఉంది, వేవ్, దీన్నేమో క్రస్ట్ అంటాం, దీన్ని డ్రవ్ అంటాం, దీన్ని క్రస్ట్ అంటాం, దీన్ని డ్రవ్ అంటాం, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు 2 waves కనుక ఇది క్రస్ట్తో క్రస్ట్, డ్రవ్తో డ్రవ్, క్రస్ట్తో క్రస్ట్, డ్రవ్తో డ్రవ్ గనక రెండో వేవ్ కూడా దీంతో సమానంగా వస్తే దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. అదే ఒక ఎత్తుకి ఒక పల్లం, ఒక పల్లానికి ఒక ఎత్తు గనక కంబైన్డ్ అయితే దాన్ని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని ఎందుకు అన్నాడు. వెన్ 2 waves అండర్గో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే దాని ఎత్తుతో ఎత్తు, పల్లంతో పల్లం, ఎత్తుతో ఎత్తు, పల్లంతో పల్లం 2 waves కనెక్ట్ అవ్వటం వల్ల ఏర్పడేదే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఆ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగితే పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, ఈ పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, లాంబ్డాతో మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డాతో కౌంట్ చేయాలి. మల్టిపుల్స్, ఇంటెగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డా. 1 లాంబ్డా, 2 లాంబ్డాలు, 3 లాంబ్డాలు, 4 అనేది లాంబ్డా యొక్క మల్టిపుల్స్తోనే కౌంట్ చెయ్యాలి అని చెప్పాడు బ్రాగ్. మనము ఆల్రెడీ చూసాం, సిబి ప్లస్ బీడి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. ఏంట పాత్ డిఫరెన్స్ ఎంత, సిబి ప్లస్ బీడి. పాత్ డిఫరెన్స్ని ఎలా కనిపెట్టాలన్నాడు, ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ లాంబ్డా అన్నాడు, అంటే ఎన్ లాంబ్డా. సో ఎన్ లాంబ్డా, ఎన్ అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఆర్డర్ ఆఫ్ డిఫ్రాక్షన్ని బట్టి మనం అక్కడ ఏ నెంబర్ అయినా వేసుకోవచ్చు. సిబి ప్లస్ బీడి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అనేది ఈక్వేషన్ నెంబర్ 1. సో థీటా ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇదిగో ఇది ప్లేన్, ఇది పడింది, సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఏ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్స్ లైన్. ఈ 2 లైన్స్ యొక్క డిస్టెన్స్ ఎంత, ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ ఎంత, డి. ఫస్ట్ రే ఏమో డిఫ్రాక్టెడ్ ఎట్ ఏ, సెకండ్ రే డిఫ్రాక్టెడ్ ఎట్ బి. సెకండ్ ఏ ట్రావెల్స్ సమ్ ఎక్స్ట్రా డిస్టెన్స్, అది ఎంత, సిబి ప్లస్ బీడి మనకి తెలుసు. దీన్ని మనం ఎలా కౌంట్ చేయాలి, ఎన్ లాంబ్డాలతో, మల్టిపుల్స్ ఆఫ్ ఎన్ లాంబ్డాతో కౌంట్ చేయాలి. ఇప్పుడు మనము చివరికి వచ్చేసాం. బ్రాగ్స్ ఈక్వేషన్లో ఎక్స్ట్రా డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేస్తున్నాం, సిబిని బీడీని. సో ఫస్ట్ యాంగిల్ ఇది తీసుకుందాం, ఈ యాంగిల్ తీసుకుందాం,
ఇది 90 degrees, ఇది తీటా. సో ఆ యాంగిల్ ఇక్కడ వేసుకుంటున్నాను. ఇలానే ఇదేమో ఏ, ఇది సి, ఇది బి. మనకు కావాల్సింది సిబి వాల్యూ. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సిబి బై ఏబి. ఏబి ఎంత మనకి తెలుసు, డి అని. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ ప్లేన్ అండ్ సెకండ్ ప్లేన్, డి. సో సిబి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు సిబి బై డి. ఏబి ప్లేస్లో డి పెట్టాం. ఇప్పుడు మనకి సిబి వాల్యూ కావాలి అంటే ఇటు డివైడ్ చేస్తున్న డి ఇటు వచ్చి ఇంటూ చేస్తుంది. సిబి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ తీటా. సిబి ఈజ్ ఈక్వల్ టు డి సైన్ తీటా. సిబి బై డి ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. సిబి ఈజ్ ఈక్వల్ టు ఇటు డివైడ్ చేస్తుంది, ఇటు వెళ్ళి ఇంటూ చేస్తుంది కాబట్టి డి సైన్ తీటా. సో సిబి వాల్యూ కనిపెట్టాం, డి సైన్ తీటా అని ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇటువైపు ఉన్న ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది 90 degrees, ఇదేమో తీటా, ఇది తీటా. ఏడిబి అనే యాంగిల్లో సైన్ తీటా మనకు కావాల్సింది, నేను గీతలు గీసిందే మనకు కావాల్సిన ఏరియా, బీడి బై ఏబి. బీడి బై ఏబి. ఏబి వాల్యూ మీకు తెలుసు డి అని. ఏబి వాల్యూ మీకు తెలుసు డి అని. బీడి బై డి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు బీడి బై డి. బీడి వాల్యూ కావాలి అంటే డిని ఇటు వెళ్ళి ఇంటూ చేస్తుంది, డి సైన్ తీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో సిబి వాల్యూ మనం కనిపెట్టాం, బీడి వాల్యూ కనిపెట్టాం. ఈ రెండింటిని కనుక కూడితే ద ఎక్స్ట్రా డిఫరెన్స్ వస్తుంది. సో 2 ఇంటూ 3 ఈక్వేషన్స్ని కూడి సిబి ప్లస్ బీడి ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా డి సైన్ తీటా, ఇది కూడా డి సైన్ తీటా. సో డి సైన్ తీటా ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ తీటా. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 దగ్గర నుంచి ఎన్ ల్యాండా, సిబి ఈజ్ ఈక్వల్ టు బీడి ఎన్ ల్యాండా అని మనం చూసాం కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ ల్యాండాతోనే కౌంట్ చేయాలి. ఎక్స్ట్రా డిఫరెన్స్ అన్నాడు కాబట్టి బ్రాగ్, దాన్ని బట్టి సిబి ఈజ్ ఈక్వల్ బీడి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు డి సైన్ తీటా ప్లస్ డి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ తీటా. సో ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ తీటా అనేది మనము బ్రాగ్స్ ఈక్వేషన్ అని పిలుస్తాము. సో బ్రాగ్స్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, క్రిస్టల్ ప్లేన్స్ తీసుకోవాలి. క్రిస్టల్ ప్లేన్స్ నిండా పార్టికల్స్ ఉంటాయి. ఎక్స్రేస్ని పంపిస్తాం. ఫస్ట్ ఎక్స్రే వచ్చి ఏ అనే ఒక పాయింట్ దగ్గర పార్టికల్ దగ్గర టచ్ అయ్యి ఇన్క్లైన్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్స్రే 2 రెండవ దాని దగ్గర వచ్చి దాన్ని ఇంక్లైన్ అయ్యి బి దగ్గర సెకండ్ ప్లేన్లోకి వెళ్ళి బి అనే పాయింట్ దగ్గర ఇంక్లైన్ అయ్యి వెళ్తుంది. దీన్ని బట్టి మనం ఎక్స్ట్రా డిస్టెన్స్ని కౌంట్ చేయాలి. ఇక్కడి నుంచి ఏ వరకు, ఏ నుంచి వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే దాన్ని సి అంటాం, ఏ నుంచి ఇటు ఎక్స్టెండ్ చేస్తే దాన్ని డి అంటాం. ఈ ఎక్స్టెండ్ చేసినటువంటి ఈ పాయింట్ని చూసుకోవాలి. ఈ ఎక్స్రే ఏ వరకు ఎంత ట్రావెల్ చేసిందో ఇది సి వరకు అంతే ట్రావెల్ చేసింది. ఇక్కడి నుంచి ఏ నుంచి ఎట్లా రిఫ్లెక్ట్ అయిందో డి నుంచి అంతే రిఫ్లెక్ట్ అయింది. సో అది ప్రయాణం చేసిన ఎక్స్ట్రా డిస్టెన్స్ సిబి బీడి మాత్రమే. సో సిబి బీడి వాల్యూస్ మనం కనిపెట్టి వాటిని కనుక మనం యాడ్ చేస్తే మనకి ఎక్స్ట్రా డిస్టెన్స్ తెలుస్తుంది. ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే నేను చెప్పాను ఇట్లా ఉంటుంది. వేవ్ అంటే రెండో వేవ్ కూడా వెళ్ళి సేమ్ ఇలాగే దాని ఎత్తుతో ఎత్తు దాని పల్లంతో పల్లం గనక కలిసి ఇలా ఏర్పడితే దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటారు. అట్లా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగే చోట మల్టిపుల్స్ ఆఫ్ వేవ్ లెంత్తోనే దాన్ని కౌంట్ చేయాలి అని చెప్పాడు. సో ఇదే ఎక్స్ట్రా డిఫరెన్స్ని ఇట్లా కౌంట్ చేయాలని చెప్పాడు బ్రాగ్. మనం ఈ ఈక్వేషన్లో ఇందులో నుంచి బొమ్మలో నుంచి మనము ట్రయాంగిల్స్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం. ఏబిసి ట్రయాంగిల్లో సిబి మనకి కావాలి. ఏబి వాల్యూ డి అని మనకి తెలుసు. సో సిబి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు సిబి బై డి. సైన్ తీటా వాల్యూ సిబి బై ఏబి. సో డి సైన్ తీటా దాని ఆన్సరు.
నెక్స్ట్ ఈ రెండవది తీసుకుందాం ఏబిడి. ఏబిడిలో కూడా అంతే, బీడీ బై ఏబి అనేదే సైన్ తీటా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు బీడీ బై ఏబి. ఏబి వాల్యూ మనకు తెలుసు డి అని. సో బీడీ బై డి ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. బీడీ ఈజ్ ఈక్వల్ టు డి సైన్ తీటా. సో మనకి ఈక్వేషన్స్ నుంచి సిబి ప్లస్ బీడీ అనేది ఎక్స్ట్రా డిస్టెన్స్. ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ డి సైన్ తీటా అని తెలుసు, డి సైన్ తీటా అని తెలుసు, 2d సైన్ తీటా. యాజ్ పర్ బ్రాగ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ని మల్టిపుల్స్ ఆఫ్ ల్యాండాతో కొలవాలి కాబట్టి n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ తీటా అనేదే బ్రాగ్స్ ఈక్వేషన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై వీడియో. చాలా బాగా అర్థమైందని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.